వాడే ఇతరులకు మోక్షాన్ని కలిగించగలడు. మాకే ముక్తి లేకపోతే మీకేమిస్తాం? మేము దొందే అవుతాం. అలా కాకుండా నారం దదాతీతి నారద మహర్షి ఆయన ఎలాంటి వాడు? ఇతరులకి హితము చేయవలే, మేలు కలిగించాలే, ఏమీ ఆశించడు. అలాంటి మహానుభావుడు సమస్త లోకాలు సంచరిస్తూ ఒక పర్యాయము బ్రహ్మలోకానికి వచ్చారు. బ్రహ్మలోకాన్ని సత్యలోకం అని కూడా అంటాం. ఆ బ్రహ్మలోకానికి అధిపతి చతుర్ముఖ బ్రహ్మ. ఎలా ఉంది ఈ బ్రహ్మలోకం అంటే? వేదములు, శాస్త్రములు అవన్నీ కూడా మూర్తిమంతములై ఉన్నాయిట. 4 వేదాలకి 4 స్వరూపాలు వచ్చినాయి. ఆ వేదాలని అలంకారికంగా చిత్రాలంకారంగా కాగితాల్లో వేస్తుంటారు. ఋగ్వేదానికి ఒక బొమ్మ, యజుర్వేదం ఒక సామ, అధర్వణ వేదాలు అంటే మూర్తీభవించిన వేదములు. ఇలాగా మూర్తీభవించిన రాముడు వలె రామాయణంలో రామచంద్రమూర్తిని మారీచుడు ఏమన్నాడు? రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాడు. అంటే ఏమిటి అర్థం? మూర్తీభవించిన విగ్రహ రూపాన్ని పొందిన ధర్మం. ధర్మానికి రూపం ఉండదు, మనం ఆచరిస్తామంతే. ధర్మంచర, సత్యము పలికేది, ధర్మము క్రియారూపంగా ఆచరించేది. మన ఆచరణలో ధర్మం తెలుస్తుంది తప్ప ప్రత్యేకంగా ధర్మానికి ఒక రూపం అంటూ లేదుగా, యాబ్స్ట్రాక్ట్. అలా కాకుండా 4 వేదాలు 4 స్వరూపాలను పొంది పరమాత్మని గానం చేస్తున్నాయి వేదములు. ఆ విధంగానే శాస్త్రాలు కూడా. మంచి ప్రకాశిస్తున్నాడు మార్కండేయాది మహర్షులు ఆ సభలో ఉన్నారు. వారందరూ స్తోత్రాలు చేస్తుంటే సమస్త పదార్థముల యొక్క జ్ఞానం కలిగిన మహానుభావుడు, భక్తుల యొక్క కోరికలను తీర్చేవాడు, సరస్వతి సహిత అమ్మవారైనటువంటి వాణీదేవి, వాగ్దేవితో కలిసి కూర్చున్నటువంటి జగత్పతి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుణ్ణి చూచాడు నారద మహర్షి. ఆనందం కలిగింది. సాష్టాంగంగా దండ ప్రణామం చేశారు. అట్టి సమయంలో స్వయంభువైన బ్రహ్మదేవుడు ఆనందం పొందారట. ప్రసన్నుడై, మహానుభావ నారద, ఓ మహర్షి, నిన్ను చూస్తే ఏదో నన్ను అడగాలి, ఓ ప్రశ్న సంధించాలి అని నాకు అనిపిస్తున్నది. ఏమైనా సందేహం ఉందా మనసులో? ఉన్నట్లయితే నిస్సంకోచంగా, సందేహం పడమాక నీ సంశయాన్ని చెప్పు అన్నారు. నేను సమాధానం చెప్తా. అలా పలికాడు బ్రహ్మదేవుడు. నారద మహర్షికి ఆనందం కలిగిందండి. అయ్యా, ఓ దేవశ్రేష్ఠ, గతంలో మీరు నాకు ధర్మం చెప్పారు. ధర్మం అంటే ఏ లెక్కలో? శుభ అశుభ ఫలములనిచ్చే కర్మలు గురించి చెప్పారు. శుభకర్మలు శుభమైన ఫలితం ఇస్తాయి, అశుభ కర్మలు అశుభ ఫలాన్ని కలిగిస్తాయి. ఆ కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయో అవన్నీ మీరు నాకు చెప్పారు. ఇక నా మనసులో ఒక్క కోరిక మిగిలిపోయింది. నా మీద మీకు అనుగ్రహం ఉన్నట్లయితే విధాత, ఓ బ్రహ్మదేవ, సమాధానం చెప్పండి అని ఒక ప్రశ్న ఇప్పుడు వేస్తున్నారు. ప్రాప్తే కలియుగే ఘోరే నరాః పుణ్య వివర్జితాః దురాచారరతాః సర్వే సత్యవార్తాపరాన్ముఖాః. కలియుగం ప్రారంభమైనది. ఇక ఈ కలి అధర్మానికి మిత్రుడు అండి. కలి ధర్మానికి శత్రువు, అధర్మానికి మిత్రుడు. సో అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది.
కలి యొక్క స్వభావమే అది. ఇక సత్యము అనేది లోకంలో ఉండదు, అంతా అసత్యవాదులైతారు, ఇతరులని అకారణంగా నిందించేవారైతారు, పరుల యొక్క ధనముని కోరేవారవుతారు, పరధనాభిలాష. పరస్త్రీల యందు వ్యామోహం పడేవారు ఎక్కువగా ఉంటారు లోకంలో. ఈ కలిలో వారు ఎటువంటి వారు? దేహాత్మదృష్టయ మూఢా నాస్తికా పశుబుద్ధయ. దేహమే ఆత్మ అని గట్టిగా భావించేవారు. ఈరోజు ఉదయం అంతా అదే ప్రసంగం, దేహాత్మబుద్ధి. అంచేత వారు మూఢులు, మూర్ఖులు, అవివేకులు, నాస్తికులు, పశువుల కంటే హీనంగా ప్రవర్తించేవాళ్ళు, తల్లిదండ్రులని ద్వేషిస్తూ ఉంటారు. అలాగే దాంపత్య ధర్మం బీటలు వారుతుంది. గోడ బీటలు వారినట్టుగా గోడలు దాంపత్య ధర్మము సక్రమంగా సాగదండి కలిలో. ఆ మాట చెప్తున్నారు. ఇక బ్రాహ్మణులు కూడా లోభం పెంచుకుని వేదములను కూడా అమ్మి జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు ఈ కలియుగంలో. ఇక విద్యాభ్యాసం, చదువు సంధ్యలు ఎందుకయ్యా అంటే కేవలంగా ధనమును సంపాదించటం కొరకే ఈ విద్య అనేది సాధనంగా ఉంటుంది కలియుగంలో. కలి లక్షణాలని వర్ణిస్తున్నారు ఇక్కడ మహానుభావ. ఇక భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నాస్తికులు అట్టి భక్తులని అవమానిస్తూ ఉంటారు, వాళ్ళకి ద్రోహం చేసేవారుగా ఉంటారు. కనుక నా మనస్సు చాలా వ్యాకులంగా ఉన్నది బ్రహ్మదేవ. ఇలాంటి కలిలో ఉత్తమ లోకం కలగాలి అంటే ఏం చేయాలి మానవ మాతృడు? ఎందుకంటే మీరు సర్వజ్ఞులు, మీకు తెలియంది లేదు. కాన చెప్పండి మహానుభావ, కలిలో తరించే మార్గం ఏమిటి? అలా అడిగారండి. ఏ విధమైన సులభమైన ఉపాయం మాకు చెప్పండి, ఉత్తమలోక ప్రాప్తి కలగాలి. లఘూపాయేన ఏనైషాం పరలోకగతిర్భవేత్ తముపాయముపాఖ్యాహి సర్వం వేత్తి యతో భవాన్. అదండి ప్రశ్న. అంటే ఒకే ఒక ప్రశ్న అనేక విధాలుగా అది మారింది, భాగ విభాగాలుగా. దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు బ్రహ్మదేవుడు. వారు అంటున్నారు, నారదా, సాధు పుంగవా, చాలా మంచి విషయం అడిగావయ్యా నువ్వు. నీ ద్వారా లోకులందరికీ ఇది తెలుస్తుంది. చాలా మంచి విషయం అడిగావు నువ్వు. సులభోపాయం ఉన్నది తరించడానికి, అది నేను నీకు చెబుతాను, శ్రద్ధగా వినమన్నారు. పూర్వకాలంలో అమ్మవారు పార్వతీదేవి రామతత్వాన్ని తెలుసుకోవాలి అని కోరింది. రామతత్వం అమ్మవారు, పార్వతీ అమ్మవారికి రామచంద్రమూర్తి అంటే మహాభక్తి. ఆ దంపతులు ఇద్దరూ రామభక్తులే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ రామభక్తులే. ఇంకా అమ్మవారు విశేషం, ఆమెకి ఒక కోరిక కలిగింది. రామ 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 అని అంటూ ఉంటారు. స్వామి, ఆ రామచంద్రమూర్తి యొక్క తత్వము, తాత్వికమైన స్వరూప స్వభావాలు, అది నేను తెలుసుకునే విధంగా చెప్పండి. ఎందుకంటే నేను ఆడదాన్ని, స్త్రీని కదా, నాకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పమని కోరిందిట. అలా కోరినప్పుడు శ్రీరామతత్వం జిజ్ఞాసు పప్రచ్ఛ, చాలా వినయంగా అమ్మవారు ప్రశ్నించిందే. ప్రియాయ గిరిశస్తస్యై గూఢం వ్యాఖ్యాతవాన్ స్వయం. అలా అడిగిన గిరిజ అమ్మవారికి త్రిపుర సంహారి
శంకర భగవానుడు అతి రహస్యంగా ఉండే అధ్యాత్మ రామాయణము అనే గ్రంథాన్ని అమ్మవారికి చెప్పాడు, పార్వతీ అమ్మవారికి. కనుక ఈ అధ్యాత్మ రామాయణం ఎటువంటిది అంటే శివపార్వతుల సంభాషణ. అయితే శివునికి ఈ రామతత్వం ఎలా తెలిసింది? ఆయనకి తెలిస్తేనేగా అమ్మవారికి చెప్పేది. వారికి ఎలా తెలిసింది అంటే అతి ప్రాచీన కాలంలో సాక్షాత్తు రాముడే శివునికి బోధించాడట ఈ కథని. అట్లా ఆయనకు తెలిసింది. ఇప్పుడు ఆయన వల్ల అమ్మవారికి, అమ్మవారి ద్వారా లోకానికి, మనందరికీ ఈ కథ తెలుస్తున్నది. జీవకోటి యొక్క అంటే జీవ సముదాయం ఎంతమంది అయితే లోకంలో ఉన్నారో వారికి సౌభాగ్యం కలగాలి, అందరూ ఆనందంగా జీవించి ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో గడుపుతూ అంత్యకాలంలో మోక్షమును పొందవలే. దానికి సులభమైన మార్గము ఏదో చెప్పండి. నారద మహర్షి అలా అడిగాడు. ఇప్పుడు అదే విషయాన్ని అమ్మవారు శంకరస్వామిని అడుగుతున్నది. దేవి, ప్రపంచంలో అధ్యాత్మ రామాయణము ఎంతవరకైతే పుట్టదో అంతవరకే బ్రహ్మహత్యాది పాపాలు లోకంలో పెరుగుతూ ఉంటాయి. మహాపాతకాలు అంటారు. బ్రహ్మహత్య మహాపాతకాలలో ఒకటి. సురాపానము, మద్యపానం చేయటం ఒకటి. ఇతరుల సొత్తు, బంగారము ఇత్యాది ఇతరుల యొక్క భూమి దొంగిలించటం మూడవ మహాపాపం. గురుతల్ప గమనం, గురు భార్యతో అక్రమ సంబంధము పెట్టుకోవటం అనేది నాలుగవ మహాపాతకం. ఐదవ మహాపాతకం ఏమిటంటే మొదటి 4 పాపాలు చేసిన వారితో కలిసి జీవించటం, అది ఐదవ మహాపాపం. ఇలాగా ఈ పంచమహాపాపాలు ఉన్నాయి. ఇవి ఎంతవరకు ఉంటాయి అంటే అధ్యాత్మ రామాయణం పుట్టనంత వరకే ఉంటాయి. ఒకసారి అధ్యాత్మ రామాయణము అని స్మరిస్తే ఇవి పోతాయి. అధ్యాత్మ రామాయణము ప్రసిద్ధి చెందనంత వరకే ఈ కలియుగం యొక్క చెడు ప్రభావము పెచ్చరిల్లుతూ ఉంటుంది. కనుక ఆధ్యాత్మ రామాయణము పార్వతీ చాలా గొప్పది, అది నీకు తెలియపరుస్తా అంటున్నాడు పరమశివుడు. అట్టి సమయంలో అధ్యాత్మ రామాయణ సంకీర్తన శ్రవణాదిజం ఫలం వక్తుం న శక్నోమి కార్ష్ణేన మునిసత్తమ. బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఈ అధ్యాత్మ రామాయణం యొక్క మహిమ ప్రభావము నేనే కాదు, సాక్షాత్తుగా శంకర భగవానుడు కూడా చెప్పలేడు. శివుడు నాకు వినిపించాడు, సావధాన చిత్తుడవై నువ్వు వినవలసింది అని అధ్యాత్మ రామాయణంలో సుమారుగా 4200 శ్లోకాలు, 64 సర్గలు, ఇంకా 100 కొలది ఉపనిషన్ మంత్రములు శ్లోకరూపంగా విరాజిల్లుతూ ఉన్న ఈ అధ్యాత్మ రామాయణాన్ని ఎవరైతే అనన్యమైన చిత్తముతో మనస్సుని ఇటు అటు పోనీయకుండా, ఎందుకంటే ఆ మనస్సు చంచలం హి మనఃకృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యా అహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గాలిని వస్త్రములో మూటలాగా కట్టడం ఎలాగా అసంభవమో సంభవం కాదో, మనస్సుని నిగ్రహించి ఉంచటం అనేది అంత కష్టం అండి. గుడ్డలో గాలిని కట్టే ప్రయత్నం చేయటం ఉంటుందా? మనసు అలాంటిది, మహాచంచలం. అలా కాకుండా మనస్సుని స్థిరపరుచుకుని శ్రద్ధతో ఎవరైతే వింటారో
అట్టి వారికి కలిగే ఫలాలుగా చెప్తున్నారు ఇక్కడ. అసలు అధ్యాత్మ రామాయణము శ్రవణం చేసేవారు ముచ్చేత పాతకాత్, అన్ని పాపముల నుంచి తొలగింపబడతాడు, శుద్ధి కలుగుతుంది. ఈ రామాయణ గ్రంథానికి కొంచెం దగ్గరగా వచ్చి మరీ దూరం నుంచి కాకుండా, ఎక్కడో జెండావందనం నిలబడి చేసినట్టుగా కాకుండా సమీపానికి వచ్చి ఎవరైతే నమస్కారం చేస్తారో, నమస్కరోతి అని ఉంది. యో అధ్యాత్మ రామాయణం అదూరత, దూరం నుంచి కాకుండా దగ్గరగా వచ్చి సర్వదేవార్చన ఫలం సప్రాప్నోతి న సంశయ, సమస్త దేవతల్ని అర్చించిన ఫలము అట్టివానికి వస్తుందయ్యా. సంపూర్ణంగా ఈ గ్రంథం వ్రాసి, చేతులతో వ్రాసి రామభక్తులకి ఎవరైతే ఇస్తారో వారికి కలిగే ఫలము నేను చెప్పలేను అన్నారు. ఎంత గొప్ప ఫలం అంటే, సర్వవేదములను అధ్యయనం చేయటం కంటే కూడా గొప్ప, శాస్త్రములను వ్యాఖ్యానం చేయటం కంటే కూడా గొప్ప దుర్లభమైన ఫలం కలుగుతుంది. ఓ నారద, ఏకాదశి రోజున ఉపవసించి, ఉపోషం అంటుంటారే, ఆ ఉపోషం ఉండి ఎవరైతే ఇలాంటి సభలో ఈ అధ్యాత్మ రామాయణం గురించి ప్రసంగిస్తారో, వ్యాఖ్యానిస్తారో, అలాంటి వారికి ఎంత ఫలం, పుణ్యఫలం లభిస్తుంది దాని గురించి చెబుతా, శ్రద్ధగా వినమన్నాడు. తస్య పుణ్యఫలం వక్ష్యే శృణు వైష్ణవ సత్తమ. ఎంత ఫలం వస్తుంది అంటే, ఈ రామాయణాన్ని ఇతరులకు ఉపదేశించనందువల్ల, అంటే ఇలా ప్రవచనంగా, ఇప్పుడు మాకు గొప్ప